హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ నిఫ్టీ మాస్టర్ మూర్తి నాయుడు. ఈరోజు 29th జనవరి 2024. ఈరోజు మనం ఉదయం ఏదైతే మార్కెట్లో ఒక గ్యాప్ అప్లో ఒక అప్ ట్రెండ్ ఓపెన్ అవుతుందని మనం ఏదైతే చెప్పుకున్నామో అదేవిధంగా మార్కెట్లో ఒక అప్ ట్రెండ్ ఓపెన్ అయ్యి 21,550 దగ్గర నుంచి 850 వరకు కూడా 750 వరకు కూడా ఒక 200 పాయింట్స్ ఒకే స్ట్రెచ్లో మనం ఎదురు చూసాం. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ కూడా మనకి ఏదైతే మనకి అప్ ట్రెండ్ వచ్చి ప్రతి స్వింగ్ లోను కూడా మనం ప్రతి స్వింగ్ లో కూడా 4 times ఆర్ 5 times మనం చేసి దీంట్లో మనకి అద్భుతమైనటువంటి రిటర్న్స్ తీయడం జరిగింది. ఏదైతే ప్రతి స్వింగ్ లోను కూడా మనం చేసి నీట్ గా ప్రతి దాంట్లోనూ కూడా ప్రతి కాల్ ఉందంటే ఆప్షన్స్ లో ఏ ఆపర్చునిటీ ఏ విధంగా వచ్చింది అనేది ఏ విధంగా చేయాలనేది అంతా కూడా ఇన్బిల్ట్ మనం ఏదైతే వీకెండ్ లో 2 members కి మనం చెప్తాం దాంట్లో ఆప్షన్స్ దానికి సంబంధించి కూడా ఫుల్ ఫ్లెజ్డ్ గా మనం చెప్పడం జరుగుతుంది. ఏదైతే ముందు క్యాష్ మార్కెట్ తర్వాత ఫ్యూచర్స్ మార్కెట్ ఆప్షన్ మార్కెట్ ఏదైతే మనం ఇన్ డీటెయిల్ గా నేర్చుకోగలుగుతాం ఇప్పుడు 1 to 1 మనం చేయడానికి ఆస్కారం అయితే ఉంటుంది. అదేవిధంగా ఈ రోజున మనం రికమెండ్ చేసిన దాంట్లో అంబుజా సిమెంట్ ఒకటి, మదర్స్ అండ్ సుమి ఒకటి, ఈ రెండింటితో పాటుగా పిఎన్బి, అదేవిధంగా టాటా పవర్, అదేవిధంగా ఇండియన్ బ్యాంక్ ఇవన్నీ కూడా మనం రికమెండ్ చేయడం జరిగింది. దాంతో పాటుగా మనం ఏదైతే మనం రెగ్యులర్ కాల్స్ లో కూడా మనం ఎల్ఎన్టీ కానీ అదేవిధంగా అదానీ పోర్ట్ అండ్ అదానీ ఎంటర్ప్రైజ్ కానీ ఇవన్నీ కూడా మార్కెట్ లో ఒక స్వింగ్ లో ఉంది. అదేవిధంగా ఇదైతే పవర్ గ్రిడ్ రేపు కూడా మనకి పవర్ గ్రిడ్ ఇంకా పైకి వెళ్ళడానికి అవకాశం ఉంది. రిలయన్స్ లాంటిది, ఓఎన్జీసీ లాంటిది, పిఎఫ్సి, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ అయితే ఒక అద్భుతమైనటువంటి ట్రేడ్ చేసి సింగిల్ ట్రేడ్ ఒక 42,000 రూపీస్ కూడా మనం గెయిన్ చేయడం జరిగింది. అదేవిధంగా మనకి మార్కెట్ లో ఏదైతే మనం అప్ ట్రెండ్ తీసుకుని మన స్టాక్ ని మనం ఏదైతే మనం ఐడెంటిఫై చేస్తాం దాన్ని ఏ విధంగా చేయాలన్న దానికి జోన్ ఐడెంటిఫికేషన్ అయితే పర్ఫెక్ట్ గా ఏదైతే నేను పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ చెప్తున్నానో అదే విధంగా పిఎఫ్సి మనం ఈజీగా మనం ఐడెంటిఫై చేసి ఇక్కడ తీసుకుని మనం ఎగ్జామ్ ఒకే సింగిల్ షాట్ లోనే మనం ఒక ఏదైతే మనకి ఒక 15 to 20 రూపీస్ మనం ఏదైతే 26 నుంచి 46 వరకు మనం ఎగ్జాక్ట్ గా మనం క్యాచ్ చేయగలిగామో దాన్ని మన ఆప్షన్ రూపంలో 42,000 రూపీస్ మనం ప్రాఫిట్ చేయడం జరిగింది. అదేవిధంగా బీపీసీఎల్ కూడా ఈ రోజున మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఏదైతే జోన్ ఐడెంటిఫికేషన్ జరిగిందో బీపీసీఎల్ లో అదేవిధంగా టైటాన్ అదేవిధంగా ఎల్ఎన్టీ ఆల్రెడీ మనం కాల్ కూడా జనరేట్ చేయడం జరిగింది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ అయితే నిఫ్టీ అయితే ఒకే స్ట్రక్చర్ లో స్టెప్ బై స్టెప్ వేసుకుంటే మార్కెట్ లో ఒక అప్ ట్రెండ్ తీసుకుంది. బ్యాంక్ నిఫ్టీ అయితే ఏదైతే 1 or 2 times ఏదైతే డౌన్ ట్రెండ్ టు అప్ ట్రెండ్ వెళ్ళిందో అక్కడ కూడా మనం అద్భుతమైన క్యాష్ చేయడం జరిగింది. ఈ విధంగా జోన్ ఐడెంటిఫికేషన్ ద్వారా మనం ఎగ్జాక్ట్ గా మనం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు తీసుకెళ్లొచ్చు మార్కెట్ ని, ఎక్కడి నుంచి మార్కెట్ మనకి ఇండికేషన్ ఇస్తుంది ఆల్రెడీ ఇవాళ బై ట్రెండ్ అనేది మనం ఏ విధంగా ఐడెంటిఫై చేసి చెప్పగలిగాము అన్నది అంతా కూడా ఈజీగా మనకి చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. దాన్ని ఏ విధంగా చేయాలన్నది అంతా కూడా జోన్ ఐడెంటిఫికేషన్ ద్వారా మనం ఏదైతే ఈ టిప్స్ అన్ని కూడా ఈ టెక్నిక్ బేస్డ్ అంతా కూడా లెర్న్ చేసుకున్న తర్వాత మనకి ఈజీగా అవగాహన అయ్యి మనం ముందుకెళ్ళడానికి అవకాశం అయితే ఉంటుంది. ఏదైతే ప్రతి దాంట్లో కూడా ఇన్బిల్ట్ గా మనకి ఇన్ అండ్ అరౌండ్ మనం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మనం ట్రావెల్ చేయొచ్చు, ఎంత ప్రాఫిట్ తీయచ్చు అన్నదంతా కూడా జోన్ ఐడెంటిఫికేషన్ అండర్స్టాండింగ్ చేసుకున్న తర్వాత దాన్ని ప్రాక్టీస్ చేసిన తర్వాత ఈజీగా ఐడెంటిఫికేషన్ అవుతూ ఉంటుంది. అదేవిధంగా రిలయన్స్ కూడా ఆల్ టైమ్ హైలో మనకి ఈజీగా ఐడెంటిఫై చేసుకుని వెళ్ళడం జరిగింది. 2725 దగ్గర నుంచి ఈ రోజున ఒకే స్వింగ్ లో మార్కెట్ లో అదేవిధంగా ఒక 200 పాయింట్స్ మనం ఈజీగా మార్కెట్ లో మూవ్మెంట్ మనం చూడగలిగాం. రిలయన్స్ లో 189 పాయింట్స్ మార్కెట్ లో ప్లస్ అయింది. అదేవిధంగా రేపు కూడా మార్కెట్ లో ఏ స్టాక్స్ లో మనకి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్ళే అవకాశం ఉంది అన్నదంతా కూడా ఇన్ డీటెయిల్ గా మనం చూడటానికి మంచి స్కోప్ అయితే దొరికింది. అదేవిధంగా మనం ఏదైతే నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీతో పాటుగా మనం ఏదైతే కాల్స్ కూడా మనం ట్రేడింగ్ వ్యూ లో దానికి మనం ఈజీగా ఐడెంటిఫై చేయగలిగాము. అదేవిధంగా మనకి నిఫ్టీ చార్చా యాప్ లో కూడా రెగ్యులర్ కాల్స్ ఏదైతే మనం ఇస్తున్నామో అవన్నీ కూడా అద్భుతమైనటువంటి ప్రాఫిట్స్ తీసుకుని ముందుకెళ్ళడానికి అవకాశం అయితే ఉంది. అదేవిధంగా రేపటి రోజున నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ మనకి నిఫ్టీ చార్చా యాప్ లో ఏ విధంగా అయితే జనరేట్ చేస్తున్నామో ఆ విధంగా మనకి మార్కెట్ లో 1 to 1 చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా ఈ వీక్ లో కూడా మనకి ఏదైతే ట్రైనింగ్ తీసుకోవడానికి ఇంట్రెస్ట్ ఉండి దానికి సంబంధించిన వీకెండ్ దానికి సంబంధించి 2 members 1 to 1 మనం ట్రైనింగ్ ఇచ్చి స్టాక్స్ లోను అదేవిధంగా ఫ్యూచర్స్ లోను ఇన్ డీటెయిల్ గా మనం క్లాస్ చెప్పి అదేవిధంగా ఈ చార్ట్ ని ఏ విధంగా నిఫ్టీ చార్చా యాప్ లో మనం కాల్స్ ఇవ్వడే కాకుండా జోన్ ఐడెంటిఫికేషన్ ద్వారా మనం ఏ విధంగా మనం ట్రేడ్ చేయొచ్చు, ఎక్కడి నుంచి ఐడెంటిఫై చేయొచ్చు, ఏ విధంగా చేయొచ్చు అన్నదంతా కూడా ఇన్ డీటెయిల్ గా చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ ట్రేడింగ్ డే.